హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్. ఈరోజు మనము వేసవి సెలవుల్లో పిల్లలకు నేర్పవలసిన కృత్యాలు లేదా ఆటలు ఏంటి అన్న విషయం గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు అందరూ కూడా హాలిడేస్లో ఇంట్లో ఉంటారు. వాళ్ళందరూ టైం వేస్ట్ చేస్తుంటారు. తర్వాత పేరెంట్స్కి కూడా ఇరిటేషన్ తెప్పిస్తుంటారు. సో టైం వేస్ట్ కాకుండా వాళ్ళ క్రియేటివిటీకి యూజ్ అయ్యేలాగా కొన్ని యాక్టివిటీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో మ్యాక్సిమం మీకు వీలైనన్ని వాళ్ళతో చేయించడానికి ట్రై చేయండి. దీనివల్ల టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. వాళ్ళకి హాలిడేస్ బోర్ కొట్టకుండా ఒక చాలా స్వీట్ మెమరీస్ని వాళ్ళకి ఇచ్చిన వారు అవుతారు మీరు. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పే ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ చెప్తున్నాను. ఇదే లేదా మీరు ఇంకేదన్నా మీకు అవైలబిలిటీలో ఉన్నవి ఖచ్చితంగా వాళ్ళతో చేయించండి. ఓకేనా? లేదంటే పిల్లలు టీవీకి సెల్ ఫోన్లకి అడిక్ట్ అయిపోతారు. కొన్ని రోజుల తర్వాత స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోతుంది ఇప్పుడు పిల్లల్లో. ఆ సెల్కి టీవీకి దూరంగా పెట్టడానికి ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా యూజ్ అవుతుంది. తర్వాత ఏమంటే పిల్లలకి హ్యాపీగా వాళ్ళ సమ్మర్ వెకేషన్ని హ్యాపీగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. పేరెంట్స్కి కూడా ఇరిటేషన్ లేకుండా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మన ఫస్ట్ వన్ వచ్చి గార్డెనింగ్ అన్నాము. కిచెన్ గార్డెనింగ్. మన వంటింట్లోకి కావాల్సిన కొత్తిమీర కావచ్చు, తర్వాత మెంతులు, టమోటా, పచ్చిమిర్చి ఇవైతే కొంచెం త్వరగా వస్తుంది. ఈ హాలిడేస్లోనే వాళ్ళు నాటినప్పటి నుంచి అది డైలీ ఏ విధంగా గ్రో అప్ అవుతా ఉంది అని అబ్జర్వ్ చేస్తారు. దానివల్ల వాళ్ళకి మంచి హ్యాపీనెస్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అన్నాము. దీనికి డ్రాయింగ్ వేయడం, కలరింగ్ చేయడము, తర్వాత కలర్ పేపర్స్తో లేదా వైట్ పేపర్ అయినా పర్లేదు, వాటితో కొన్ని ఫ్లవర్ వాజులు చేసి ఇంట్లో పెట్టుకోవడం వల్ల పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ డ్రాయింగ్ అండ్ వీటికి సంబంధించిన మెటీరియల్స్ కూడాను మీరు తెచ్చి పెట్టినారంటే హ్యాపీగా రోజంతా దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు పిల్లలు హ్యాపీగా. ఓకేనా? నెక్స్ట్ వన్ బంకమట్టితో బొమ్మలు చేసి వాటితో ఆడుకోమని చెప్పడం. దానివల్ల ఏమంటే పిల్లల చేతి వేళ్ళల్లో స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుందనమాట. ఎంత రాసినా నోట్స్ రాస్తే చాలామంది పిల్లలకి చేతి వేళ్ళు నొప్పి పెడుతుంటుంది. సో అలాంటి పిల్లలకి ఈ బంకమట్టిని బాగా ఇలా మిక్స్ చేసి బొమ్మలు చేయడం వల్ల ఈ చేతికి పటుత్వం, బలం అనేది వస్తుందనమాట. అదొక ఎక్సర్సైజ్ లాగా. ఒకవేళ మీకు బంకమట్టి అవైల్లో లేదు అంటే కనీసం గోధుమ పిండితో అయినా మీరు మట్టిలాగా క్లే లాగా చేసి ఇచ్చారంటే వాళ్ళు మంచిగా బొమ్మలు, వినాయకుడు చేయడము, పెద్ద పిల్లలైతే వినాయకుడు అలాంటివి చేయించండి. చిన్న చిన్న పిల్లలైతే వంట పాత్రలు ఇలాంటివి చేయించినారంటే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఓకేనా? తర్వాత వంట. చిన్నపిల్లలైతే చిన్న చిన్నగా మీకు ఏవైనా కావాల్సిన వస్తువులు అందించడము, చిన్నగా ఏదన్నా మిక్స్ చేయడము ఇలాంటివి నేర్పించండి. పెద్ద పిల్లలైతే మాత్రం మీరు పక్కన నిలబడి అన్నీ వంటకు కావాల్సినవన్నీ మీరు రెడీ చేసి వన్ బై వన్ మీరు చెప్తూ ఉంటే వాళ్ళు వంట ప్రిపేర్ చేస్తారు పిల్లలు. దానివల్ల వాళ్ళ పైన వాళ్ళకి కాన్ఫిడెంట్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత ఏమంటే మీరు ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు పిల్లలు వాళ్ళకి తెలిసిన వంటని చేసుకొని కనీసం తినడానికైనా వీలుంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం అన్ని ఫ్యామిలీస్ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. చిన్న ఫ్యామిలీస్, అమ్మ నాన్న పిల్లలు అంతే. ఇంకెవ్వరు కూడా లేరనమాట వాళ్ళు హెల్ప్ చేయడానికి. సో ఈ వంట పని మాత్రము అబ్బాయిలని కాదు, అమ్మాయిలని కాదు, ఇప్పుడు ఈ కాలంలో అయితే బాయ్స్ గర్ల్స్ అనే జెండర్ వేరియేషన్ అయితే లేదు. ఇద్దరు ఈక్వలే. అందరూ అన్ని పనులు నేర్చుకోవాల్సిందే. ఓకేనా? ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడం వల్ల రేపు ఎప్పుడైనా మీరు లేనప్పుడు కూడా వాళ్ళకి కనీసం పాలు కూడా కాంచుకోలేని పిల్లలు ఉంటారు. అలాంటి వాళ్ళకి మెల్లిగా అలవాటు అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు టైం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి స్విమ్మింగ్ నేర్పించడానికి కూడా ట్రై చేయండి. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా నేర్పించండి. ఎవరైనా కోచ్ ఉంటే బెస్ట్, లేదా పేరెంట్స్ మీరే నేర్పించాలనుకున్నప్పుడు మాత్రము
బాగా ఈతొచ్చినా ఇద్దరు ముగ్గురు ఎక్స్ట్రా మీరు కాకుండా ఎక్స్ట్రా ఉన్నప్పుడు మాత్రమే స్విమ్మింగ్ నేర్పించండి. ఓకేనా? తర్వాత వచ్చి టెంట్. ఇదైతే ప్రతి ఒక్క పిల్లలు ఇప్పుడు ఇది ట్రెండ్ అయిపోయిందనమాట. టెంట్ వేయించారనుకోండి మీ గార్డెన్‌లో వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అందులోనే వాళ్ళ బుక్స్ తీసుకెళ్ళి పెట్టుకోవడం, ఆట వస్తువులు తీసుకెళ్ళి పెట్టుకోవడం, టిఫిన్ అక్కడే తినడము. రోజంతా గూడా ఆ టెంట్‌లోనే వాళ్ళు ఎంజాయ్ చేయడానికి హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. టెంట్‌లోనే ఉంటూ, టెంట్ లోపల టీచర్ ఆట ఆడడము, వంటలు చేయడము, బొమ్మలతో ఆడుకోవడము, దేవుడి బొమ్మలు పెట్టి పూజలు చేయడము, ఇలాంటివన్నీ గూడా చేస్తూ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. సో, ఈ టెంట్ మీ గార్డెన్‌లో గానీ, వరండాలో గానీ పేరెంట్స్ మీరే వేసిచ్చారనుకోండి, వాళ్ళు మీతో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకిష్టమైనవన్నీ మీరు చేస్తున్నారనుకోండి, మీరంటే పిల్లలకి రెస్పెక్ట్ పెరుగుతుంది. మీరు మీరు చెప్పినట్టే వినడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కొన్నైనా చేయిస్తే. ఓకేనా? నెక్స్టు డాన్స్. ఏదైనా ఇప్పుడు జుంబా డాన్సు, ఏరోబిక్ డాన్సు ఇలాంటివి పిల్లలచే చేయించడం వల్ల ఈ రోజుల్లో అందరూ గూడా కొంచెం వెయిట్ పెరుగుతున్నారు. హార్మోన్స్ ఇంబాలెన్స్ అవుతుంది. చిన్న చిన్న పిల్లలే తొందరగా మెచ్యూర్ అయిపోతున్నారు. కొంతమందికి పీరియడ్స్ రెగ్యులర్‌గా కూడా రావడం లేదు అమ్మాయిలకి. అబ్బాయిలైతే బాగా లావైపోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే లేజీగా బాడీ మొత్తం లేజీగా ఉంటూ దేంట్లోనూ వాళ్ళు యాక్టివ్‌గా ఉండలేకపోతారు. సో, అలాంటి పిల్లలకి ఎక్సర్సైజ్ అండ్ యోగా, డాన్స్ ఇవి చిన్న చిన్నగా అంటే అది మీరు చెప్పొద్దండి. పెట్టి వాళ్ళని చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేయమని చెప్పారంటే మీకు ఇండైరెక్ట్‌గా వాళ్ళ హెల్త్‌ని ఆహ్, మానిటర్ చేసినట్టు అవుతుంది. ఓకేనా? నెక్స్టు బుక్స్ సర్దడం, ఇల్లు సర్దడం ఇది గూడా నేర్పించండి. ఈ సమ్మర్‌లో ఈ ఇయర్ మొత్తం చదివిన బుక్సు ఇవన్నీ ఉంటాయి కదా! వాటన్నిటిని నీట్‌గా సర్దుకోవడము. ఇంట్లో గూడా అన్నిటిని పాత వస్తువులు పడేసి నీట్‌గా కొత్తవి అరేంజ్ చేసుకోవడం. తర్వాత బుక్స్ గూడా ఏమంటే ఎవరికైనా డొనేట్ చేయమని చెప్పండి. ఆల్రెడీ చదివేసి ఉంటారు గదా! ఎవరికైనా అవసరం ఉన్న పిల్లలకి డొనేట్ చేయమని చెప్పండి. లేదంటే హాఫ్ రేట్ కన్నా ఇస్తే ఇతరులు హెల్ప్ చేసినట్టు అవుతుంది. దీనివల్ల చిన్నప్పటి నుంచే పిల్లలకి హెల్పింగ్ నేచర్ అనేది డెవలప్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ విజిట్ గ్రాండ్ పేరెంట్స్ విలేజ్ అన్నాం. ఇక్కడ అమ్మమ్మ, నానమ్మ వాళ్ళ ఇంటికి ఖచ్చితంగా ఈ హాలిడేస్‌లో తీసుకెళ్ళండి. లీవ్‌లు ఎలాగో చాలా రోజులు ఉంటాయి కాబట్టి వాళ్ళక్కడ హ్యాపీగా ఉండడానికి వీలవుతుంది. తర్వాత ఏమంటే మన ఇంటిలో అంటే ఇప్పుడున్న చిన్న చిన్న ఫ్యామిలీలోని కల్చరు తర్వాత విలేజ్‌లో వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుందో వాళ్ళకి పిల్లలకి అర్థమవుతుంది. తర్వాత ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? విలేజ్‌లో ఎలా ఉంటుంది? టౌన్‌లో ఎలా ఉంటుంది? ఇలాంటి విషయాలపైన వాళ్ళకి అవగాహన వస్తుంది. తర్వాత విలేజ్‌లో కొన్ని కొన్ని థింగ్స్ దొరకవు. అలాంటప్పుడు పిల్లలకి అలాంటి వాటికి గూడా లేనప్పుడు ఎలా అడ్జస్ట్ అవ్వాలి అన్నది గూడా బిల్డ్ అవుతుంది. ఓకేనా? అక్కడికి వెళ్ళి వాళ్ళ అవ్వాతాతలతో బాగా టైమ్ స్పెండ్ చేసేలాగా ఎంకరేజ్ చేయండి. వాళ్ళు చెప్పే అన్ని విషయాలు గూడా సత్యము, నిజము అని నమ్మేలాగా చూడండి. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయిపోవడం వల్ల ప్రతి ఒక్క పిల్లలు ఏం చేస్తున్నారంటే పేరెంట్స్‌కి ఏమీ తెలియడం లేదు. పెద్దవాళ్ళకి ఏమీ తెలియడం లేదు. మనకే అన్నీ తెలుసు అని కొంచెం ఇగో అనేది ఉంటుంది పిల్లలకి. సో, అలా లేకుండా ఉండాలంటే పెద్దవాళ్ళతో బాగా మింగిల్ అయ్యేలాగా ఎంకరేజ్ చేయండి. ఓకేనా? ఇవన్నీ గూడా ఆటలకు సంబంధించే చెప్పాను. నెక్స్ట్ ఇంకొంచెం చదువు గూడాను ఒక 2 మంత్స్ 1 ½ మంత్, 2 మంత్స్ అయిపోతుంది గదా! స్కూల్ ఓపెన్ అయ్యే వరకి. సో, చదివింది గూడా కొంచెం మర్చిపోయే ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు మీకు దగ్గరలో గాని సమ్మర్ క్యాంప్ ఉంటే అక్కడికి పంపించండి. ఈ సమ్మర్ క్యాంప్‌లో ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి. కొన్ని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ తర్వాత ఎడ్యుకేషన్‌కి సంబంధించి కూడా ఉంటుంది కదా! కంప్యూటరు ఇలాంటివన్నీ గూడా ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత ట్యూషన్ అవైలబుల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పంపించండి. ఏ దీనివల్ల ఏమంటే వాళ్ళకి కనీసం ఒక రోజులో 1 అవర్, 2 అవర్స్ అయినా అట్లా బుక్స్ టచ్ చేసినట్టు ఉంటారు. మర్చిపోకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా?
మిగతా ఎలాగా రోజంతా ఖాళీనే కదా! సో, ట్యూషన్ ఉంటే మాత్రం పంపించండి. లేదు అంటే కూడా ఇంట్లో కూడాను ఒక 1 అవర్, 2 అవర్స్ చదివేలాగా మీరు వాళ్ళకి అలవాటు చేసేయండి. ఓకేనా? వాళ్ళతో పాటు మీరు కూడా కూర్చొని పేరెంట్స్ మీరు కూడా కథల పుస్తకాలు చదవడము, లేదా వాళ్ళ బుక్స్‌ని అబ్జర్వ్ చేయడం అలా చేయండి. వాళ్ళు చదివేటప్పుడు పేరెంట్స్ టీవీ అండ్ సెల్ కొంచెం దూరంగా పెట్టండి. ఓకేనా? టీవీ చూడొద్దండి. సెల్ కూడా వాడొద్దండి. తర్వాత వీక్ సబ్జెక్ట్‌ని ప్రతి ఒక్క పిల్లవాడికి కొన్ని సబ్జెక్ట్స్‌లో వీక్‌గా ఉంటారు. కొన్నిట్లో 1, 2 మరీ చాలా వీక్‌గా ఉంటారు. ఇప్పుడు ఈ మొత్తం టైంలో వాళ్ళు దానిపైన స్పెండ్ చేశారంటే వీళ్ళు బాగా పికప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. ఓకేనా? అలాంటి వీక్ సబ్జెక్ట్‌ని ఏదైనా నోట్స్ ప్రిపేర్ చేయడము, చదవడము, లేదా ట్యూషన్‌కి వెళ్ళి దానిపైన ఎక్కువగా వర్కౌట్ చేయడము ఇది అలవాటు చేయండి. ఓకేనా? తర్వాత న్యూస్ పేపర్ రీడింగ్, స్టోరీ బుక్స్ అయినా, న్యూస్ పేపర్ రీడింగ్ అయినా పర్లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో అసలు చాలామంది పిల్లలకి న్యూస్ పేపర్ చూసే అలవాటే లేదు. మొత్తం సెల్లుల్లో చూస్తున్నారు. సెల్‌లో గూడాను డైలీ వచ్చే అంటే యూజ్ అయ్యే కంటెంట్ చూడడం లేదు. వాళ్ళకేదో ఫన్నీగా ఉండేది మాత్రమే చూస్తున్నారు. అలా గాకుండా న్యూస్ పేపర్ చూడడం వల్ల స్పోర్ట్సు ఇలాంటి స్పోర్ట్స్ న్యూస్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్, కరెంట్ అఫైర్స్ ఇలాంటి అన్ని విషయాలు కూడాను వాళ్ళకి తెలుస్తుందనమాట న్యూస్ పేపర్ చదవడం వల్ల. ఓకేనా? తర్వాత దగ్గరలో లైబ్రరీస్ కానీ ఉంటే ఖచ్చితంగా లైబ్రరీకి కూడా వెళ్ళిరండి పేరెంట్స్ మీరు కూడా. వెళ్ళి పిల్లలకి ఇప్పటి నుంచే అలవాటు చేశారంటే హయ్యర్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్‌లో మొత్తం గూడాను లైబ్రరీలకి ఎళ్ళే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సొస్తుంది కదా! కాబట్టి ఇప్పటి నుంచే వాళ్ళకి లైబ్రరీకి వెళ్ళడం అలవాటైతే అప్పటికి చాలా ఈజీ అవుతుంది. తర్వాత ఇండోర్ గేమ్స్ ఆడడం వల్ల మెంటల్లీ హెల్తీగా ఉంటారు. ఇండోర్ గేమ్స్ అంటే చెస్సు, క్యారమ్ బోర్డు ఇంట్లో ఆడుకునే ఆటలు ఆడించండి. అవుట్‌డోర్ గేమ్స్ ఆడడం వల్ల ఫిజికల్‌గా హెల్తీగా తయారవుతారు. ఓకేనా? నా నా టిప్స్ అన్నీ మీకు నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. కనీసం వీటిలో ఒక 4, 5 అయినా చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్.